సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పి కల్వర్టు గుంతలో పడింది ఒక బైక్. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు నరసింహులు, మల్లేష్, మహేష్గా గుర్తించారు. మృతులు నారాయణ్ ఖేడ్ మండలం నర్సాపూర్ వాసులుగా గుర్తించారు. సంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అదుపు తప్పి బైక్ కల్వర్టు గుంతలో పడిపోయింది. అయితే ఒక్కసారిగా లోపల పడిపోవడం, వారికి తీవ్ర గాయాలు అవడంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నరసింహులు, మల్లేష్, మహేష్గా వారిని గుర్తించారు. మీరు చూస్తున్నారు స్క్రీన్లో, రోడ్డు పక్కనే ఉంది ఒక పెద్ద గుంత కనిపిస్తోంది. మీకు చాలా పెద్ద గుంత కనిపిస్తుంది. ఒక్కసారిగా దాంట్లో పడిపోవడం, వాటర్ ఉండడం దాంట్లో మీరు చూడొచ్చు. ఆ గుంతలో పడిపోవడం వల్ల వారు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. మహేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మహేష్, ఆ గుంతలో పడిపోయి ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం ఏంటి, ఎలా జరిగింది అసలు, ఇది డీటెయిల్స్ ఏంటి? మహేష్, హలో మహేష్, ఏం జరిగింది అసలు అక్కడ? ఆ కల్వర్ట్ గుంతలో పడిపోయి ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది ముగ్గురు. ఎలా జరిగింది ఇది? ఖచ్చితంగానండి, సంగారెడ్డి జిల్లాలోని నారాయణ్ ఖేడ్ పట్టణ శివార్లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమీపంలో ఘోర ప్రమాదం జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే నిజాంపేట బీజర్ 161B నూతనంగా నిర్మిస్తున్న జాతీయ రహదారిపై ఉన్న కల్వర్ట్ గుంతలో బైక్ పై రాత్రి సమయంలో వీరు ముగ్గురు కూడా అక్కడికి వెళ్లి ఆ గుంతలో పడిపోయిన పరిస్థితి. పడిపోయిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళు నర్సాపూర్ గ్రామానికి చెందిన వారుగా చెప్తున్నారు. ఔటి నరసింహులు, జిన్న మల్లేష్, జిన్న మహేష్లు నారాయణ ఖేడ్ నుంచి తన స్వగ్రామైన నర్సాపూర్ కు బైక్ పై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎందుకంటే రాత్రి సమయంలో వీరు ఒక బిర్యానీ సెంటర్కి వచ్చి బిర్యానీ తిన్న తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణంలో గ్రామానికి వెళ్తున్న సమయంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. అంటే ఇంకా వీరు వస్తలేరని చెప్పి అంటే స్థానికంగా ఈ యొక్క బంధువులు చెక్ చేస్తుండగా అక్కడికి వెళ్తుండగా ఉదయం 3-4 గంటల ప్రాంతంలో వీరు ముగ్గురు కూడా కల్వర్ట్ లో పడి ఉన్నట్టు సమాచారం ఉంది. దీనికి సంబంధించి చూస్తున్నట్టే ముగ్గురు కూడా ఒకే కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తుంది. ఇటు జిన్న మహేష్, జిన్న మల్లేష్ ఇద్దరు కూడా ఔటి నరసింహులకు ఇద్దరు కూడా వాళ్ళ బావగా చెప్తున్నారు. ఈ ప్రమాదం చూస్తుంటే గ్రామంలో విషాద ఛాయ అనుకున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముగ్గురు కూడా ఒకే కల్వర్ట్ లో పడిపోవడం, ఆ నిర్మాణం జరుగుతున్న సమయంలో మీరు గమనించకపోవడం ప్రమాదానికి కారణంగా చెప్తున్నారు. దీనికి సంబంధించి నారాయణ ఖేడ్ లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో 3 కూడా మృతదేహాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకొని ఖచ్చితంగా ఇది ఒక నిర్లక్ష్యంగా వ్యవహరించి వారు ఒక గుంతను పసిగట్టలేకనే ఇటువంటి ప్రమాదం చోటు చేస్తుందని చెప్పి ప్రధానంగా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు కుటుంబ సభ్యులు పరిస్థితి ఏంటి మహేష్? ఖచ్చితంగా ఇప్పటికే కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. ఒకే ఇంటి నుంచి వారి బావ, ఇద్దరు కొడుకులను కోల్పోవడానికి ఎవరు కూడా ఒక జీర్ణించుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క శోక సముద్రంగా చెప్పుకోవచ్చు. గ్రామంలో విషాద ఛాయలు అందుకున్నాయి. బంధువులు కూడా రోధిస్తున్నారు. ఇటువంటి సంఘటన ఎవరికి కూడా రావద్దని చెప్పి ప్రధానంగా కోరుకుంటున్నారు. అంటే వీళ్ళని చూస్తుంటే గ్రామంలో ఒకరు చనిపోతేనే ఎంతో విషాద ఛాయలు అందుకుంటాయి. ఒకే కుటుంబంలో ముగ్గురిని కోల్పోవడం, సొంత బావ నరసింహులతో పాటు జిన్న మహేష్, జిన్న మల్లేష్ ఇద్దరు కూడా బామ్మర్దులుగా చెప్పుకోవచ్చు. వీరందరూ కూడా చనిపోయడాన్ని స్వగ్రామమైన నర్సాపూర్ లో ఒక విషాద ఛాయలు కూడా అనుకున్నాయి. స్థానికులు రోధిస్తున్నారు, గ్రామస్తులు రోధిస్తున్నారు. ఇటువంటి సంఘటన ఎవరికి కూడా రావద్దు అని చెప్పి ప్రధానంగా అందరూ కూడా ఈ యొక్క కోరుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నందు రైట్, థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ముగ్గురు నైట్ టైంలో అక్కడ దగ్గరలో బిర్యానీ తినడానికి వెళ్ళారు యువకులు ముగ్గురు. బైక్ మీద వస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆ కల్వర్ట్ గుంతలో పడిపోవడంతో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు ముగ్గురు కూడా. నరసింహులు, మల్లేష్, మహేష్ ఆ ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. వారి కుటుంబ సభ్యులను మీరు చూస్తున్నారు. గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నటువంటి ఆ కుటుంబ సభ్యులు పిల్లలను కోల్పోయి జస్ట్ బిర్యానీ తినేస్తాం అని చెప్పేసి వెళ్ళి ఇక ఎప్పటికీ తిరిగి రాకపోవడంతో, ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుక్కుంటూ వెళ్ళారు. ఆ తర్వాత వాళ్ళకి జరిగినటువంటి ఘటన తెలిసి గుండెలు పగిలేలా ఏడుస్తున్నటువంటి ఆ తల్లిదండ్రులు మీరు చూస్తున్నారు.
ఎందుకు వచ్చారు? యాడ్ నుంచి వచ్చారు? ముగ్గురు కలిసి వచ్చారా? ముగ్గురు అలా బామర్ది ఊళ్ళనే కదా అత్తగారు అలా బామర్ది పోయి నర్సపురం వచ్చారు నారాయణకేడికి వచ్చారంట. నారాయణకేడికి పోగా వాళ్ళ బామర్ సంతాన బామర్ది నడిచి వచ్చినట్టు ఇద్దరు వెనక కూర్చున్నారు. ఇద్దరని బామర్ది బావా బావ ఇక ముగ్గురు చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.